హాయ్ గైస్, వెల్కమ్ టు ఇండియన్ ఫార్మర్ ఏ టు జెడ్ తెలుగు వీడియోస్. నేను మీ శివ. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నేను చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ అయితే మన ఛానల్లో పెట్టడం లేదు కదా. దాని కారణాలు వచ్చేసి చాలా వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మెయిన్గా నేను ఊర్లో అయితే ప్రజెంట్ అయితే లేను, అందుకోసం అయితే వీడియోస్ అయితే సరిగా తీయట్లేదు. ఇక్కడ మన అంటే ఈరోజు ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే మన బ్యాక్ సైడ్ ఇప్పుడు పిజన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. నేను రీసెంట్గా ఊర్లో లేని సమయంలో మళ్ళీ ఎవరో మన పిజన్స్ దగ్గరికి అయితే మళ్ళీ రావడం అయితే జరిగింది. అంటే ఒక 2-3 మంత్స్ బ్యాక్ పిజన్స్ దొంగతనం చేసి ఒకడు పిజన్స్ పట్టుకెళ్ళాడని మీకు అందరికైతే తెలిసే ఉంటుంది కదా. మన పాత సబ్స్క్రైబర్కి అయితే చూసుంటారు. మెయిన్గా ఏంటంటే ఫ్రెండ్స్, అదేవిధంగా మళ్ళీ ఎవరైతే నిన్న మన ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లేకుండా అందరు పొలాల దగ్గరికి వెళ్ళారో ఆ టైంలో ఎవరు లేని సమయంలో మళ్ళీ ఎవరో అయితే వచ్చి మన పిజన్స్ పైన అటాక్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ పిజన్స్ అనేవి ఒక్క పౌరం కూడా లోపలికి గూట్లోకి అయితే వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. వాడెవడో మన వీడియోస్ అనేది రెగ్యులర్గా చూస్తుంటాడు, అదేవిధంగా వాడు ఇక్కడే చుట్టుపక్కల వాడైతే ఉన్నాడు. ఈసారి మాత్రం ఖచ్చితంగా వాడు దొరికితే మాత్రం, అరే నువ్వైతే ఈ వీడియో చూస్తుంటావు కదా, ఒకవేళ నువ్వు దొరికినావు అనుకో, నేను పిచ్చి కుక్క కొట్టినట్టు మాత్రమే కొడతాను. తర్వాత ఏం చేస్తానో కూడా నాకైతే తెలియదు. నా పౌరాల దగ్గరికి అయితే వస్తే ఫ్రెండ్స్, వీడియోలకు వెళ్ళే ముందు మీరు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లైట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అసలు పౌరాలు ఎలా ఉన్నాయో మీకైతే ఒకసారి ఈ వీడియోలో పూర్తిగా అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మన ఆల్మోస్ట్ ఎన్ని పిజన్స్ ఉన్నాయో అందులో మొత్తం ఒక 80% అనేవి ఇక్కడ బయటనే ఉన్నాయన్నమాట. అవి లోపలికి అయితే వెళ్ళట్లేదు. మీకు ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ పావురాలు అనేవి చాలా వరకు అయితే భయపడుతున్నాయి. ఈవెన్ నన్ను చూసినా కూడా భయపడుతున్నాయి. అది ఎందుకో అర్థం అవ్వట్లేదు. దానికి కారణం వచ్చేసి ఒకటే ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఏంటంటే నేను దాదాపు ఊర్లో అయితే సరిగా ఉండటం లేదు, అందుకే వీడియోస్ కూడా ఛానల్లో అప్లోడ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. ఈ కారణంతో అయితే నిన్న ఎవరు ఇంటి దగ్గర లేని సమయంలో ఎవరో అయితే వ్యక్తులు అయితే వస్తున్నారు, దీంట్లోని ఎత్తుకపోవడానికి అయితే వచ్చారని నేను అనుకుంటున్నాను. అందుకనే బాగా ఈ పావురాలు అనేటివి భయపెట్టారు. ఒకవేళ ఇవి కుక్కలు పిల్లులు వచ్చి భయపెట్టినా కూడా, ఒకవేళ పిల్లి అటాక్ చేసింది అని అనుకున్నా కూడా, మనం గూడైతే చూసాం కదా, దాంట్లో మొత్తం నేను నైట్ అయితే చెక్ చేశాను ఫ్రెండ్స్. ఎలాంటి ఒక పిల్ల కూడా డ్యామేజ్ అయితే అవ్వలేదు. ఎగ్స్ కూడా అలానే ఉన్నాయి, అందులో చేసిన చిన్న పిల్లలు కూడా అలానే ఉన్నాయి. కానీ ఎవరో దొంగతనం చేయడానికి అయితే వచ్చారు. ఇంతకుముందు మనకు ఒక 2-3 మంత్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే నా పిజిన్స్ పోయినాయని నేను మీకైతే వీడియో అయితే చేశాను. దాంట్లో 1 మంత్ 2 మంత్స్ వరకు, అంటే 1 మంత్ తర్వాత కూడా వచ్చాయి అన్నీ రిటర్న్. ఏవో కొన్ని అయితే రాలేదు. మళ్ళీ అదే విధంగా అయితే జరిగిందని నేను అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ మన దగ్గర ఒక 60+ అయితే పిజిన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేను అన్నీ అందులో అయితే గుర్తు పెట్టుకోలేదు కదా, ఏవో పోయినాయేమో అని నేనైతే ఏవో కొన్ని పిజన్స్ అయితే పోయాయి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మెయిన్గా మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ పావురాలు అనేవి అక్కడ లోపలికి దాంట్లోకి వెళ్ళడానికి చూస్తున్నాయి, కానీ ఇక్కడే వచ్చి ఆగిపోతున్నాయి. అంటే బాగా గట్టిగా ఎవరో అయితే వీటిని అయితే భయపెట్టడం అయితే జరిగింది. నేను మెయిన్గా అంటే నా వీడియోస్ అనేది వాడు రెగ్యులర్గా అయితే చూస్తుంటాడు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు దూరపోలు అయితే ఏం కారు, మన లోకల్లో ఉండే, అంటే ఒక 5 కిలోమీటర్స్ 3-4 కిలోమీటర్స్ వాళ్ళే. లాస్ట్ టైం కూడా అటాక్ చేసి ఎత్తుకెళ్ళిన వారు. ఇప్పుడైతే ఈ వీడియో కూడా కంపల్సరీ వాడైతే చూస్తుంటాడు. ఎవడైతే నా పౌరాలను ఎత్తుకెళ్ళడానికి ట్రై చేసిండ్రో వాడు దొరికితే మాత్రం పిచ్చి కుక్కను కొట్టినట్టు మాత్రం కొడతాను ఫ్రెండ్స్. లాస్ట్ టైమే నేను చాలా బాధపడ్డా. నా ఏవైతే బ్రీడర్స్ ఉన్నాయో వాటిని తీసుకెళ్ళి వాడు నర్వస్ అయితే చేసిండు. అదేవిధంగా ఇంకా కొన్ని వాటితోనే మిగిలిపోయినాయి. ఇక్కడ మళ్ళీ ఎవడు లేని టైంలో చూసి అటాక్ చేయడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. ఇక్కడ మీరైతే గమనించవచ్చు ఫ్రెండ్స్, అక్కడి వరకు వెళ్తున్నాయి, ముందు వరకు వెళ్తున్నాయి, కానీ మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తున్నాయి. కావాలంటే మీరే చూడొచ్చు. దాంట్లో అంటే వాటి పిల్లలు కూడా ఉన్నాయి లోపల, ఎగ్స్ పెట్టినాయి. అవి లోపలికి వెళ్ళట్లేదు, భయపడుతున్నాయి. మళ్ళీ వెనకలికి రిటర్న్ వచ్చేస్తున్నాయి. నైట్ చూసుకున్నట్లయితే అక్కడ బ్యాక్ సైడ్ కరెంటు తీగలు ఉన్నాయి కదా, అక్కడ ఆల్మోస్ట్ ఒక 40 వరకు అయితే ఉన్నాయి. మిగతా 20 మాత్రమే లోపలైతే ఉన్నాయి. నేను నైట్ వచ్చేసి చూసాను, లోపల మాత్రం అన్నీ అలానే ఉన్నాయి, కానీ అసలు బాగా భయపడుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ ఒకసారి మనం వీటిని అటు పంపేయడానికి అయితే ట్రై చేద్దాం. అయినా కూడా భయపడి పైనకి వెళ్తున్నాయి, కానీ అవి లోపల గుడిలోకి అయితే వెళ్ళట్లేదు అస్సలు. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఒక విషయం ఏంటంటే, నేను పిజన్స్ కూడా సేల్ అయితే చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కొంచెం ఇబ్బంది అవుతుందని నేను అనుకుంటున్నాను.
ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ లోకల్ వాళ్ళు ఇక్కడ నాగర్ కర్నూల్, అచ్చంపేట్, తెలకపల్లి ఈ చుట్టుపక్కల ఊళ్ళో అంటే ఒక 20 కిలోమీటర్స్ వరకు అయితే నేను ట్రాన్స్పోర్ట్ అయితే చేయగలను. మిగతా ప్లేసెస్కి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే అస్సలు లేదు ఫ్రెండ్స్. దయచేసి అయితే అర్థం చేసుకోండి. మీకు పేర్స్ అనేవి రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తాను. ఎక్కువ ప్రైస్ అయితే ఏముండదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అయితే అవ్వండి. మన గ్రూప్ అయితే ఉంది కదా, ఇండియన్ ఫార్మర్ A to Z తెలుగు వీడియోస్ అని. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. ఒకసారి అయితే విజిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెయిన్గా ఏంటంటే పిజియన్స్ పెంచే వాళ్ళు ఎవరైనా సరే అంటే ఎవరు రాకుండా, ఎవరు అటాక్ చేయకుండా మీరు కొంచెం మీకు అమౌంట్ ఉంటే కొంచెం గూడుని అయితే పర్ఫెక్ట్గా చేసుకోండి ఫ్రెండ్స్. లేదంటే ఇబ్బందుల పాలు అయితే అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా మీకు పిజన్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మీకు పౌరాల గురించి ఎలాంటి వీడియోస్ కావాలన్నా నేను తీసి పెట్టడానికి అయితే రెడీగా ఉన్నా. బై బై, టేక్ కేర్.